గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కన్సర్నింగ్ మాక్ టెస్ట్ 15 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను 14 వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ మై మాక్ టెస్ట్. మీకు ఇవి నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో డోంట్ వరీ, యూ కెన్ గో త్రూ అదర్ వీడియోస్ ఆల్సో. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ క్వశ్చన్ పేపర్ లైక్ దిస్. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, దట్ ఈస్ రీజనింగ్ అనమాట. మనకి ఈ విధంగా ఒక మిస్సింగ్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ 6, 9, 4 యాడ్ చేస్తే 19 అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే 8, 4, 5 ఏ విధంగా యాడ్ చేస్తే 17 వస్తుందో అదేవిధంగా 2, 5, 7 యాడ్ చేస్తే 14 అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ట్రయాంగిల్స్ అనేది మనకి దీంట్లో టోటల్ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. మనకు తెలుసు మ్యాట్రిక్స్ ప్రకారము మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెయిన్ అనేది ఈ మ్యాట్రిక్స్లో అడ్డము మరియు నిలువు అనమాట. సో మనం దాని ప్రకారం ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ 0, 0 అంటే ఇది ఆర్ అనమాట, 24 అంటే ఏ, ఆ విధంగా మనము 0, 4 అంటే అడ్డము 0 అండ్ 4 అనేది నిలువు అనమాట, రెయిన్ అని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏది ఫిగర్ దాగి ఉంది అంటే దీని ప్రకారం చూసినట్లయితే ఈ ఫిగర్ అనేది మనము థర్డ్ ఫిగర్లో దాగి ఉందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లీటింగ్ ద ఫిగర్, ఈ విధంగా చూసినట్లయితే ఏ విధమైన ఫిగర్ అనేది రావడం జరుగుతుంది కంప్లీటింగ్ ఫిగర్ అంటే ఇక్కడ మనము ఫోర్త్ ఫిగర్ అనేది మనము చూడొచ్చు. నెక్స్ట్ మనము మిర్రర్ ఇమేజ్ చూసినట్లయితే ఈ మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఈ మిర్రర్ని ఈ విధంగా కన్వర్జన్ చేస్తే లేటరల్ ఇన్వర్జన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫోర్త్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనము ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేస్తే అన్ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఈ విధంగా అన్ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్, అది థర్డ్ ఆప్షన్ మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా కట్ చేస్తే థర్డ్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. పి అంటే ప్లస్ అనమాట, క్యూ అంటే మైనస్. ఈ విధంగా సైన్స్ చేంజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం చేస్తే బాడ్మాస్ రూల్ ప్రకారం మనకి 23/3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా మనం కన్వర్షన్స్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యాష్ అంటే ఇంటూ అనమాట, అక్కడ @ అంటే ప్లస్ అనమాట. 12 3s 36 + 2 అంటే 38 అనమాట. దీని ప్రకారం మనకి 4 3s 12 + 1 అంటే 13 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. డిక్షనరీ వైజ్ అరేంజ్ చేయడం మనకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ విధంగా 2 5 3 1 4 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ బోస్ట్ వస్తుంది, దాని తర్వాత బూమ్ వస్తుంది, ఎందుకంటే BO తర్వాత BR వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 3 6 11 18 అనేది ఈ సీక్వెన్స్ చూసినట్లయితే 27 అనేది రావడం జరుగుతుంది ఈ సీక్వెన్స్లో. సో ఎలా వచ్చింది అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ACFH KM అనేది నెక్స్ట్ సీక్వెన్స్ అనేది PR అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు దిస్ ఆర్ ఆల్ స్మాల్ క్వశ్చన్స్. నెక్స్ట్ కింది వాటిలో ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టర్ ఇన్ లా అనేది మాత్రము డిఫరెంట్ అనమాట రిలేషన్షిప్ అనేది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్లో ఇక్కడ 3 తర్వాత 5, ఇక్కడ 9 25 అంటే ఇక్కడ ఏ విధంగా అంటే 3 స్క్వేర్ గ్యాప్ 4 స్క్వేర్ అనేది మనకు లేదు, 5 స్క్వేర్ వచ్చింది. అదేవిధంగా 7 స్క్వేర్ తర్వాత 8 స్క్వేర్ లేదు, 9 స్క్వేర్ వచ్చింది. అలా మనము 11 స్క్వేర్ తర్వాత 12 స్క్వేర్ లేకుండా 13 స్క్వేర్ అంటే 169 రావాలి, ఇక్కడ 179 ఉంది. నెక్స్ట్ ఇక్కడ AEI PTX CGK అనేది ఏ విధంగా గ్యాప్ వచ్చిందో కనుక్కోండి. MQT ఈజ్ ద ఆడ్ వన్ అనమాట దాంట్లో. నెక్స్ట్ ఈ విధంగా వెన్ డయాగ్రామ్ చూసినట్లయితే వెజిటబుల్, పీసు, ఆరెంజ్ అనేది సపరేట్, వెజిటబుల్ అనేది లోపలే మనకు పీస్ అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము ఇక్కడ చూసినట్లయితే చైర్ అనేది కూర్చోవడానికి యూజ్ అవుతుంది, బెడ్ అనేది పడుకోవడానికి స్లీపింగ్ అనమాట. సో 12, దాని తర్వాత 13 స్క్వేర్ 14 అంటే 15 స్క్వేర్ అంటే 225 వస్తుంది. డ్యామ్, FCO, పెన్, గ్యాప్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ +2 అనే గ్యాప్ ఉంది మనం తెలుసుకోవచ్చు. D తర్వాత ఇక్కడ రెండోది F వచ్చిందనమాట. సో ఒకటి గ్యాప్ వచ్చిందనమాట. నెక్స్ట్ అకంప్లిష్డ్ అంటే ఇక్కడ ఏదన్నా వర్డ్ మీనింగ్ అడిగాడు. అకంప్లిష్డ్ అంటే ఇక్కడ దట్ వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్ అడిగాడు. ఏ వర్డ్ ఫామ్ కాదంటే అకంప్లిష్డ్లో ఇక్కడ రీడ్ అనేది లేదు, ఆర్ లేదు కాబట్టి రీడ్స్ అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అమిత్ అండ్ చింటూ ఒక స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఒక పాయింట్ నుంచి, ఒక సమ్ పాయింట్ అండ్ వాక్స్ 20 kilometers ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 20 kilometers ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారనమాట. ఒకరు ఈస్ట్కి వెళ్తే ఇంకొకరు వెస్ట్కి వెళ్ళారు. దాని తర్వాత ఏమైందంటే అమిత్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, చింటూ ఇక్కడ మనము
అమిత్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, చింటూ కూడా లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అనమాట. సో 20 కిలోమీటర్స్ వెళ్ళారు. దాని తర్వాత డిస్టెన్స్ ఎంత ఉందంటే వాటి యొక్క డయాగనల్ అని మనం చూసినట్లయితే ఈ విధంగా 20√2 + 20√2 వస్తుంది. అప్పుడు 40√2 అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఎక్స్ అండ్ వై యొక్క ప్రజెంట్ ఏజ్ 5:6 ఇచ్చాడు. దాని తర్వాత 7 years తర్వాత 6:7 అయిపోయింది. ఆ గ్యాప్ అనేది 5 నుంచి 6కి 1, 6 నుంచి 7 1 కాబట్టి 7 ఏళ్ళ గ్యాప్ ఉంది. కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఎంత ఉన్నాయంటే ఇక్కడ 5 ఏళ్ళ 35 అని చెప్పి మనము ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు. అదే వై అడిగాడంటే 6 ఏళ్ళ 42 మనం గుర్తుంచుకోవాలి వై అని. సో ఆ విధంగా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే, అర్థం కాకుంటే ఇంకొకసారి చూడండి. సిలాజిజంలో చూసినట్లయితే ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ అన్నాడు. ప్రతి ఒక్క కప్పు ప్లేట్ అంట. సో కప్స్ అనేది ప్లేట్ లోపల ఉంటుంది అనమాట. ఆల్ ప్లేట్స్ ఆర్ బ్లూ కాబట్టి ఆ బ్లూ అనేది అన్నిటికన్నా బయట ఉంటుంది. సో ఆల్ కప్స్ ఆర్ బ్లూ నిజమే, కరెక్టే అది. సమ్ ప్లేట్స్ ఆర్ కప్స్ అన్నాడు అనమాట. ఇక్కడ కొన్ని ప్లేట్స్ కప్స్, అది కూడా నిజమే అనమాట. రెండు ఫాలో అయినాడు వాడు, బోత్ కంక్లూజన్ ఫాలో అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా యువర్ని ZPVS రాయడం జరిగింది. అంటే ఒక గ్యాప్ అనేది చూడొచ్చు మనము. ఆ విధంగా విత్ని XJUI అని మనం గుర్తుంచుకోవాలి. ఒక కార్ని ఈ విధంగా 22 రాయడం జరిగింది. ఎలా అంటే C అంటే 3 అనమాట, A అంటే 1, R అంటే 18, కూడితే 22 అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం ఇయర్ని కూడా 24 రాసుకోవచ్చు. సిట్ని ఈ విధంగా మనం చూసినట్లయితే 19 + 9 + 20 అంటే 48 రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నేను సపరేట్గా మీకు చెప్తాను, డోంట్ వరీ. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో చూసినట్లయితే మనకి ఎర్రర్ డిటెక్షన్లో ఇట్ వాజ్ ఆల్సో క్లెయిమ్ దాట్ ద ప్లేయర్స్ వర్ కన్ఫ్యూజ్డ్ విత్ డ్రాస్టిక్ చేంజెస్. ఇక్కడ ఏంటంటే ఇట్ వాజ్ ఆల్సో క్లెయిమ్ అని ఇచ్చాడు. వాజ్ తర్వాత ఖచ్చితంగా V3 రావాలి, క్లెయిమ్ అనేది V1 కాబట్టి క్లెయిమ్డ్ అని రావాలి. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం మిస్ వచ్చినా కూడా మనం పెట్టాల్సి అవసరం ఉంది. టెన్షన్ ప్రివెయిల్ లేట్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్ యాంగ్రీ ప్రొటెస్టర్స్ పెల్టెడ్ స్టోన్స్. ఈ విధంగా ప్రివెయిల్డ్ అని రావాలి, ఎందుకంటే ఇది ఆన్ ఫ్రైడే ఆఫ్టర్ అంటే ఈ విధంగా పాస్ట్లో జరుగుతుంది కాబట్టి ఈడీ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏది కరెక్ట్గా ప్రిపోజిషన్ వస్తుంది అంటే సునీత వాజ్ మ్యూజింగ్ ఆన్ మెమరీస్. సునీత ఈ విధంగా మెమరీస్ మీద ఈ విధంగా అమ్యూజ్ అవుతుందన్నమాట, చాలా హ్యాపీగా ఉంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కరిష్మా హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికాల్ వేర్ షీ లివ్డ్ అనమాట. కరిష్మా ఎక్కడైతే తను ఉన్నిందో అది షీ వాజ్ నాట్ ఏబుల్ టు రికాల్ అనమాట, గుర్తు తెచ్చుకోలేకుంది. వేర్ షీ లివ్డ్ అనమాట, ఎక్కడైతే ఆమె ఉన్నిందనమాట. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ లివ్డ్ అనేది V2 అని చెప్పుకోవచ్చు. మీనింగ్స్ అడుగుతున్నాడు. బివిచ్డ్ అంటే క్యాప్టివేటెడ్ అనమాట, ఏదన్నా వశపరచుకోవడం అనమాట, బివిచ్డ్ అంటారు. అదేవిధంగా కమ్మోషన్ అంటే ఇక్కడ ఫస్ అని చెప్పుకోవచ్చు. దేని అప్రోర్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే అప్రోర్ అంటే ఎక్కువగా హల్లాబలు చేయడం అనమాట. చాగ్రిన్ అంటే ఎంబారాస్మెంట్ అంట. డోంట్ చాగ్రిన్ మీ అంటే ఎంబారాస్ మీ అంటారు, ఎంబారాస్ చేయొద్దు అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్లు చూసినట్లయితే యారిడ్ అంటే ఫర్టైల్ అనమాట. ఎప్పుడైతే మనం సాగు భూమి కాదో అది యారిడ్ అని చెప్పుకోవచ్చు, యారిడ్ జోన్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సర్క్యూషస్ అంటే ఇక్కడ డైరెక్ట్ అని మనం చెప్పుకోవాలి. అంటే డైరెక్ట్ అనేది ఆపోజిట్, ఇక్కడ సర్క్యూషన్స్ అంటే ఇండైరెక్ట్ అని మనం తెలుసుకోవచ్చు. రౌండ్ అబౌట్ గుమాఫిరాగా చెప్పడం అనమాట, అంటే సర్కంలోక్యూషన్ అంటారనమాట. ఆ విధంగా మనము ఒక మాటని 4 మాటలు చెప్పడం అనమాట, డైరెక్ట్ చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అపోజైట్ అంటే అప్రాప్రియేట్ అని చెప్పుకోవచ్చు, సూటబుల్ అని చెప్పుకోవచ్చు, రిలవెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇన్అప్రాప్రియేట్ అంటే దాని ఆపోజిట్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో చూసినట్లయితే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 60 అన్నాడు. అంటే టు బీ ఓల్డర్ దాన్ 60 అనమాట. అంటే ఎవరైతే 60 ఏళ్ళు దాటుతారో వాళ్ళకి ఈ విధంగా టు బీ ఓల్డర్ దాన్ 60 అని గుర్తుంచుకోండి. ఏ కేక్ వాక్ అంటే సంథింగ్ వెరీ ఈజీ అనమాట. అంటే ఇట్స్ ఎ కేక్ వాక్ అంటే ఇట్స్ ఎ వెరీ ఈజీ అనమాట. ఒకసారి మనం ప్రాక్టీస్ అయిన తర్వాత నిదానంగా మనకి ఇవన్నీ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇట్స్ కేక్ వాక్ అంటే సంథింగ్ వెరీ ఈజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సెంటెన్స్లో ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ అక్నాలెడ్జ్డ్ దట్ ద ఛాలెంజ్ బిఫోర్ ద గవర్నమెంట్ నౌ ఈజ్ టు వర్కౌట్. అంటే ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చినానంటే ఇక్కడ మనము ఆర్ టు వర్కౌట్ కనుండు, ఎందుకంటే ఇది సింగులర్ వర్బ్ అనేది సింగులర్ అనమాట. ఇక్కడ ద ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ అక్నాలెడ్జ్ దాట్ ద ఛాలెంజ్ బిఫోర్ ద గవర్నమెంట్ నౌ ఈజ్ టు వర్కౌట్ బోత్ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ టు బూస్ట్ మొమెంటమ్ అని చెప్పి ఇక్కడ ఈజ్ అనేది రావాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ హ్యాడ్ అక్నాలెడ్జ్ అయినంటే అప్పుడు మనము లేదా వాజ్ టు వర్కౌట్ అని రావాలన్నమాట. ఇక్కడ వాజ్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈజ్ అని హ్యాజ్ ఎందుకు ఉందంటే ఈజ్ టు వర్కౌట్ అని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఏ చేంజ్ పర్ఫార్మెన్స్ అండ్ నాట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్
సీమ్ టు హ్యావ్, ఇక్కడ సీమ్స్ టు హ్యావ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సీమ్స్ అనేది సింగులర్కి ఈ విధంగా ప్లూరల్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే హీ కిక్స్ ఉందో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఫ్రేజ్ చూసినట్లయితే వర్డ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ అంటే మనకు తెలుసు యాంటోనిమ్ అని చెప్పుకోవచ్చు. అదే కదా ఆపోజిట్ మీనింగ్ అనేది యాంటోనిమ్ అనమాట. హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్ అంటే ఇది ఎవ్రీ సెకండ్ ఇయర్ అన్నాడు. ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ యాన్యువల్లీ అనమాట. ఎవ్రీ 2 years అంటే బై యాన్యువల్లీ అంటారు. అంటే ఈ విధంగా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. బై యాన్యువల్లీ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇన్ ద క్వశ్చన్స్ నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్లీ స్పెల్డ్ అడిగాడు. కరెక్ట్లీ స్పెల్డ్ అంటే యాక్సిడెంట్ అని మనం తెలుసుకోవచ్చు. ACCIDENT యాక్సిడెంట్ అనేది కరెక్ట్లీ స్పెల్డ్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే అకంప్లిష్ అనేది ACCOMPLISH అకంప్లిష్ అంటే ఏదన్నా పూర్తి చేయడం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే అరేంజింగ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ చూసినట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నీడ్స్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఫర్ ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ అవుట్పుట్ అని మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా సప్నా ఏ స్మాల్ ఫార్మర్ గ్రోస్ గ్రౌండ్ నట్స్ ఆన్ హర్ 3 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఒక సీక్వెన్స్ ఫార్మేషన్ అనమాట. నెక్స్ట్ మన క్లాస్ టెస్ట్ రిలీజియస్ బ్రూటల్ ఈజ్ ద ఫన్నీ సైడ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫన్నీ సైడ్ ఆఫ్ రిలీజియన్. అదేవిధంగా ఫన్నీ సైడ్ ఆఫ్ రిలీజియన్ ఇట్ ఈస్ బిహేవియర్ విత్ రెఫరెన్స్ టు సూపర్ ఎంపెరికల్ ఎంటిటీస్. ఆ విధంగా అండ్ సాక్రెడ్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్ సచ్ యాజ్ ది వేరింగ్ అనమాట. సచ్ యాజ్ ది వేరింగ్ ఆఫ్ స్పెషల్ క్లోత్స్. ఎప్పుడైతే పండుగ ఉంటుందో ఆ విధంగా చూసినట్లయితే ఈ విధంగా మనం చూసిన ఇట్ ఇంక్లూడ్స్ కైండ్ ఆఫ్ బిహేవియర్ సచ్ స్పెషల్ క్లోతింగ్, wearing special clothing and the immersion in certain rivers in the Ganga, for instance prayers, hymns, అదేవిధంగా క్రీడల్ రిసైటేషన్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రివరెన్స్ యూజువల్లీ పర్ఫార్మ్డ్. ఈ విధంగా పర్ఫామ్ చేస్తారనమాట. ఎక్కడంటే పర్ఫార్మ్డ్ విత్ అదర్ పీపుల్ అండ్ ఇన్ పబ్లిక్. ఇట్ కెన్ ఇంక్లూడ్ సింగింగ్, డాన్సింగ్, వీపింగ్, క్రాలింగ్, స్టార్వింగ్, ఫీస్టింగ్ అంటే పొద్దు అంటే మనము ఫాస్టింగ్ చేయడము. ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ దీస్ యాక్ట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సిన్ అనమాట. ఏదన్నా మనం చేయలేదనుకో పొద్దు ఉండకపోవడం కానీ అలాంటివన్నీ పాపమని మనము చెప్పుకోవచ్చు ఈ రిలీజన్ ప్రకారము. సో ఓవరాల్ ఏంటంటే ఒక్క పొద్దని చెప్పుకోవచ్చు. మనము జాగారం చేస్తుంటాం కదా, అదొక దాని గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మనం తినకోకుండా ఆ విధంగా ఒక్క పొద్దు ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రంజాన్లో కూడా ఆ విధంగా చేస్తారనమాట. జనరల్ నాలెడ్జ్ చూసినట్లయితే ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే ట్రేడ్ బ్యారియర్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ పీపుల్ సీక్ బిసైడ్స్ ఇన్కమ్ ఇన్ ఎకానమీ అంటే అవి ఏంటి అంటే ఈక్వల్ ట్రీట్మెంటు, ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా ఇన్కమ్తో పాటు ఖచ్చితంగా వాళ్ళకి కావాలి అని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ అనేది ఈజ్ ఎన్యూమరేటెడ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో అంటే 3వ పార్ట్లో ఈ విధంగా మనం ఉందని చెప్పుకోవచ్చు. డెమోక్రసీ అనేది ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ రూలర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అనమాట. వాళ్ళు పీపుల్ నుంచి ఎలక్ట్ అవుతారనమాట. వెన్ వాజ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే 1793లో మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరిగింది. జహాంగీర్ వాజ్ మ్యారీడ్ టు ఎవరంటే మెహరున్నీసాని పెళ్లి చేసుకున్నాడు అనమాట జహాంగీర్. సో గుర్తుంచుకోండి, జహాంగీరు మెహరున్నీసాని పెళ్లి చేసుకున్నాడు. 66.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అనేది ఆర్కిటిక్ మహాసముద్రంలో మనం చెప్పుకోవచ్చు. 66.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అని. అదేవిధంగా వాట్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ కోల్డ్ వెదర్ సీజన్ ఇన్ ఇండియా అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరిలో మనకి ఈ విధంగా కోల్డ్ వెదర్ అనేది మనము వింటర్ అనేది మనం చూడవచ్చు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అనమాట. అదేవిధంగా మనకి చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అబియాటిక్ కాంపోనెంట్స్ అంటే దీని ప్రకారం చూసినట్లయితే రాక్స్ మరియు సాయిల్ అనేది అబియాటిక్ అని మనం తెలుసుకోవచ్చు, ప్లాంట్స్ మాత్రం కాదు. అదేవిధంగా హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద టూత్ ఏంటంటే పంటి పైన ఉండేది ఎనామిల్ అని చెప్పుకోవచ్చు. ఎనామిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. లంగ్స్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్వికాయిల్ అంటే సో ఈ లంగ్స్లో ఆల్వికాయిల్ అనే కోలి అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే మోర్ సర్ఫేస్ ఏరియా ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ ఏదైతే డిఫ్యూజన్ అవుతాయో అప్పుడు ఈ విధంగా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అల్వికోలి అనేది ఈ విధంగా అల్వికోలి అనేది యూజ్ అవుతుంది అనమాట. మోర్ సర్ఫేస్ ఏరియా ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ హెల్ప్ అవుతుంది. వెన్ డు ద మ్యాగ్నెట్స్ లూజ్ దేర్ ప్రాపర్టీ అంటే
హీట్ చేయడం వల్ల, ఈ విధంగా కింద వేసి కొట్టడం వల్ల కానీ, డ్రాప్ చేయడం వల్ల కానీ, హైట్ నుంచి హ్యామరింగ్ చేయడం అంటే దాన్ని కొట్టడం, దేని మీద నన్ను కొడుతూ లేదంటే వదలడం వల్ల కానీ ఇవన్నీ డిమాగ్నెటైజ్ అయిపోతాయి అనమాట. వాళ్ళ ప్రాపర్టీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైం అంటే స్పీడ్ అని చెప్పుకోవచ్చు మనము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. సో అదే అడిగాడు అనమాట అక్కడ. వాట్ డస్ అన్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఆఫ్టర్ ఇన్పుట్ ఇంటూ ఈ కంప్యూటర్ అంటే ఈ విధంగా కంప్యూటర్లో ఇన్పుట్ చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఆ ఇన్పుట్ని మనము డేటా అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ అంటే ఒక గ్యాస్ని ఈ విధంగా లిక్విడ్ చేయడాన్ని కండెన్సేషన్ అంటాడు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనము ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే రైన్ అని చెప్పుకోవచ్చు. మేఘాలు ఈ విధంగా లిక్విడ్ అయిపోతాయి. కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ పంపించిన తర్వాత లైమ్ వాటర్ విధంగా మిల్కీగా తయారవుతుంది. దాన్ని ఏమంటారు అంటే కాల్షియం కార్బోనేట్ అని చెప్పుకోవచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్ అంటే గార్డెన్స్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే న్యాచురల్ ఈకోసిస్టమ్ అయితే కాదు, ఖచ్చితంగా అవి మనం తయారు చేస్తామన్నమాట. ఫారెస్ట్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, లేక్ కూడా ఆటోమేటిక్గా, పాండ్ కూడా ఆటోమేటిక్గానే ఫామ్ అయితే, గార్డెన్ మాత్రం మనం చేయాల్సి ఉంటుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ సర్వీసెస్ ప్రొవైడెడ్ అండర్ స్మార్ట్ సిటీస్ ప్లాన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా స్మార్ట్ సిటీ దేన్ని అంటారంటే అడక్వేట్ నీళ్ళు ఉండాలి, అదేవిధంగా ఎలక్ట్రిక్ సప్లై కూడా ఉండాలి, శానిటేషన్ బాగుండాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ బేసిక్ సర్వీసెస్ అనమాట ఏదైతే స్మార్ట్ సిటీస్ ప్లాన్లో ఉన్నాయో. స్టెథోస్కోప్ని కనిపెట్టింది ఎవరంటే మనం స్టెథోస్కోప్ ఎక్కడ చూస్తామంటే డాక్టర్లు మన బ్రీతింగ్ అనేది చూడ్డానికి యూజ్ చేస్తారు. అది బ్రీతింగ్తో పాటు గుండె చప్పుడు కూడా వింటారనమాట. ఆ డాక్టర్లని జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ కనుగొన్నాడు, సంబంధమే లేదు. రెనీ లెనియాక్ అనే అతను ఈ స్టెథోస్కోప్ డాక్టర్లు మెల్ల వేసుకుంటారు కదా, రెనీ లెనియాక్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు అనమాట. అడుగుతాడు ఈ లెనియాక్ అని చాలా ఇంపార్టెంట్ బిట్టు. రెనీ లెనియాక్ అనే అతను ఈ స్టెథోస్కోప్ని కనుగొన్నాడు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అంటే మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ అడిగాడు. ఇండియన్ ఉమెన్ అయితే బచేంద్రి పాల్ అనమాట. అదే ఉమెన్ అడిగితే మనం ఏమని రాయాలంటే జపనీస్ జుంకో అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా షర్ట్స్, ట్రౌజర్స్, స్కర్ట్స్ ఎట్సెట్రా వర్ బ్రాట్ టు ఇండియా ఇన్ ద 18th century బై హూమ్ అంటే ఈ విధంగా స్కర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ ఇది తీసుకురావడానికి మెయిన్ రీజన్ యూరోపియన్లు అని మనం తెలుసుకోవచ్చు. అది 18వ సెంచరీలో తీసుకురావడం జరిగింది. సెక్షన్ 53 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అని చూసినట్లయితే దేనికి సంబంధించిందంటే పనిష్మెంట్కి సంబంధించింది. ఐపీసీ సెక్షన్ 53 పనిష్మెంట్ అని మనం తెలుసుకోవచ్చు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎస్సేస్ ఆన్ గీతా మీద ఎస్సేస్ ఎవరు చేశారంటే అరబిందో ఘోష్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ మ్యామల్ని ఫ్లయింగ్ ఫాక్స్ అంటారంటే ఎగిరే నక్క అని మనం గబ్బిలం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గబ్బిలం యొక్క మొగం అనేది నక్కలాగే ఉంటుందన్నమాట. సో ఫ్లయింగ్ ఫాక్స్ అనేది మనము బ్యాట్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాస్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ అండర్ ద సబ్జెక్ట్స్ గివెన్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంటే దీని ప్రకారం చూసినట్లయితే మనకి ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ యాంటీ హైజాకింగ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు అర్థమైనా అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చినామంటే సో ఇక్కడ 2a = 5b = 10c దెన్ వాట్ ఈజ్ a is to b is to c అంటే సో ఈ విధంగా మనం చూసినట్లయితే 2a = 5b అంటే a is to b అనేది 5:2 రావడం జరుగుతుంది. b is to c అంటే 2:1 రావడం జరుగుతుంది. అప్పుడు a is to b is to c అనేది మనకి ఈజీగా 5:2:1 అనేది ఈజీగా మనం కనుక్కోవచ్చు. 5:2:2 ఇక్కడ మనము ఆ విధంగా గుర్తుంచుకోండి 5:2:1 అని. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 6 అనమాట. ద యావరేజ్ ఆఫ్ 18 numbers ఈజ్ 4 అనమాట. సో టోటల్ ఎంత అంటే ఆ నంబర్స్ యొక్క టోటల్ 6 × 35 అంటే 39th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనము 35 × 6 210 అని మనం తెలుసుకోవచ్చు. అదే ఫస్ట్ 18 numbers అయితే వాటి యొక్క యావరేజ్ 4 కాబట్టి 18 4s 72 అనమాట. సో దాని ప్రకారము ఇక్కడ సెకండ్ వచ్చిండే ఈ సమ్ ఎంత అంటే ఇక్కడ 72 ప్రకారము మనం చూసినట్లయితే 18 ఇక్కడ లాస్ట్ 18 numbers ఈజ్ 9 అన్నాడు అనమాట. అంటే ఫస్ట్ 18 numbers ఇక్కడ మన 18 × 4 అంటే 72 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈ విధంగా ఇచ్చిన 18 numbers 18 × 9 అంటే 162. ఈ రెండు కూడితే 162 172 234 రావడం జరుగుతుంది. ఆ 234 అనేది 210 తీసేస్తే ఆ మిడిల్ నెంబర్ అనేది మనకు రావడం జరుగుతుంది. దట్ ఈస్ 24 అనమాట. వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ వెన్ 622 ఈజ్ డివైడెడ్ బై 13 అంటే 622ని ఈ విధంగా 13తో భాగిస్తే మనకి 11 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 31 చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 అంటే ఏ నెంబరు డివిజిబుల్ బై 4 కాదు అంటే
ఇక్కడ మనము ఆ 4తో పోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనము ఖచ్చితంగా ఈ 4 తోటి పోవాలన్నమాట. 52 అనేది మనం చూసినట్లయితే పోతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ నాట్ అని అడిగాడు కాబట్టి 84 అనేది కూడా పోతుంది, 64 కూడా పోతుంది. ఇక్కడ 10 మాత్రం పోదనమాట. సో అక్కడ 44410 అనేది పోదు. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 333 ఆర్ దేర్ అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే మనము ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్స్ ప్రకారం చూసినట్లయితే సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనము కనుక్కోవచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం స్ప్లిట్ చేసుకున్నా కూడా మనకు వస్తుంది అనమాట. దెర్ ఈజ్ వన్ మోర్ మెథడ్ ఆల్సో. సో ఈజీలీ స్ప్లిట్ చేసుకోండి. 6 ఫ్యాక్టర్స్ అనేది మనకు కనపడతాయి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 603 ఇంటూ 597 అంటే 600 + 3 రాయొచ్చు. 600 - 3 అంటే a + b ఇంటూ a - b అంటే a² - b² ప్రకారము 35991 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 49th క్వశ్చన్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ 4 వీలర్స్ అడిగాడు ఇన్ సిటీ. ఆ విధంగా చూసినట్లయితే సిటీ బిలో ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ ఆఫ్ సిటీ ఏ ఇన్ 2014 అని అడిగాడు. ఆ విధంగా 49th క్వశ్చన్ చూసినట్లయితే మనము 2014లో ఈ విధంగా బి అనేది 420 ఉంది, ఏ అనేది 350 ఉందన్నమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ మనము 70 అయితే 70 అనేది ఇంక్రీజ్ అయింది దేని మీద అయిందంటే ఈ విధంగా ఏ మీద అనమాట. ఏ అనేది మనకి 350 కాబట్టి 70 ఇక్కడ తేడా ఉంది. ఆ విధంగా 350 పైన కాబట్టి 20% అనేది ఎక్కువ ఉందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా యావరేజ్ నంబర్ ఆఫ్ 4 వీలర్స్ స్టోలెన్ ఇన్ సిటీ ఏ ఇన్ ద గివెన్ పీరియడ్ అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే గివెన్ పీరియడ్లో సిటీ ఏలో ఎన్ని ఉన్నాయంటే టోటల్ మనకి 3008 ఉన్నాయన్నమాట. అన్నీ ఈ విధంగా ఇక్కడ టోటల్ స్టోలెన్ మనం తెలుసుకోవచ్చు. సో 3008/8 వేసుకుంటే 376 అనేది యావరేజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూసినట్లయితే ద మార్క్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అనేది చూసినట్లయితే 720 ఇవ్వడం జరిగింది. అండ్ సోల్డ్ డిస్కౌంట్ ఆఫ్ ₹108 అనమాట. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది ₹108 ఇవ్వడం జరిగింది. ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనము దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 - R కాబట్టి సో ఆ విధంగా డిస్కౌంట్ అనేది మనకి ₹108 ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మనకి ఆన్సర్ అనేది 85% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ డైరెక్ట్లీ గెట్ అనమాట. సో ఈ విధంగా ఆన్సర్స్ మనం కంపల్సరీ కనుక్కోవాలి. సో ఒక్కొక్క దానికి ఒకటి ఇంటర్రిలేటెడ్ అనమాట. సో ఆ విధంగా డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు అంటే 85% ఇచ్చాడని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే డిస్కౌంట్ ఆఫ్ ₹108 అండ్ వాట్ ఈస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ప్రకారం మనం చూసినట్లయితే మనం యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ యొక్క ₹950 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ షాప్ కీపర్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% అని చెప్పి ఆ డిస్కౌంట్ 10% అండ్ స్టిల్ ఈ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 80% అనమాట. ఆ విధంగా మనం చేసుకుంటా పోతే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 950 అనేది 10% డిస్కౌంట్ ఇస్తే అంటే 90 దాంట్లో మనం తగ్గించినాడని చెప్పుకోవచ్చు. ఎంత అంటే ₹90 తగ్గించినాడు. అప్పుడు ₹855 అయిపోయింది అనమాట సెల్లింగ్ ప్రైజు. సో మనకు ప్రాఫిట్ అనేది 80% వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఈజీగా ₹475 అని మనం తెలుసుకోవచ్చు. ఒక 2 నంబర్స్ ఇవ్వడం జరిగింది. 2:7 రేషియోలో ఉన్న వాటి యొక్క తేడా అనేది 5 అనేది ఎంతకు సమానం అంటే 80కి అనమాట. అప్పుడు 1 అనేది 16కు సమానం అవుతుంది. సో స్మాలెస్ట్ నెంబర్ అనేది 32 అయితే లార్జెస్ట్ అనేది 112 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూసినట్లయితే మనము 2A = 5B = 10C అనమాట. దాని ప్రకారం 2A = 5B = అంటే A:B:C అనేది ఆల్రెడీ నేను చెప్పాను. 5:2:1 అని మనం తెలుసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. ద యావరేజ్ ఆఫ్ 35 నెంబర్స్ 6 ఇవ్వడం జరిగింది. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 18 నెంబర్స్ అనేది 4 అని అనుకుంటే దీని ప్రకారం మనం ఆల్రెడీ చేసాము. సో వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద మైనస్ దట్ ఈస్ 24 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో ఒక సమ్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది 7 ఏళ్ళకి అట్ సర్టన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇఫ్ ద interest rate is increased by 8%, then the interest is increased by 2240. ఆ తేడా ఎంత అంటే ఈ విధంగా మనము వడ్డీ పెంచడం వల్ల ₹2200 లాభం వచ్చింది కాబట్టి మొదట పెంచండి వడ్డీ మైనస్ పాత వడ్డీ చూసినట్లయితే PRT/100 అని చేస్తే P/R+8 × 7/100 మైనస్ P/R7/100 ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ అనేది ఆ ప్రిన్సిపల్ అనేది రావడం జరుగుతుంది 4000 అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక రేషియో ఇవ్వడం జరిగింది వాల్యూమ్ ఆఫ్ 2 క్యూబ్స్ అనమాట. అప్పుడు మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ క్యూబ్స్ చూసినట్లయితే A³ అనేది A1³ అంటే 5³ ప్రకారం A1:8 ఎంత అంటే సైడ్స్ అనేది 5:3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 28 చూసినట్లయితే హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100 అంటే
1 నుంచి 100 మధ్యలో మనం చూసినట్లయితే ఏవైతే 4తో పోవో విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి చూసినట్లయితే టోటల్ మల్టిపుల్స్ 11 ఉన్నాయి. 4తో ఏం పోవో మీరు అవి చూసి కనుక్కోండి. యూ విల్ గెట్ డైరెక్ట్లీ ద ఆన్సర్ ఫర్ దట్. సో 4తో పోనివి అనేది మనము పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో మనం చూసినట్లయితే ఏవి 4తో అనేది పోవు అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఆడు ఈవెన్ కలిస్తే ఈవెన్ అవుతుంది. ఇక్కడ తప్పిచ్చాడు. ఫస్ట్ది ఆల్స్ ఇచ్చాడు. రెండోది ఆడు కలిస్తే ఈవెన్ అవుతుంది అన్నాడు. అది కూడా ఆడ్ అవుతుంది. రెండు రాంగ్ కాబట్టి బోత్ రాంగ్ అని తెలుసుకోవచ్చు. 30 చూసినట్లయితే వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 622 is divided by 13 అంటే మనకి 11 అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ ఆల్రెడీ టోల్డ్. దిస్ ఈజ్ ఆల్సో డిస్కస్డ్. డోంట్ వరీ, దీస్ క్వశ్చన్స్ ఆర్ అగైన్ రిపీటెడ్ అగైన్. సో ఈ విధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 అంటే సో 44410 అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ విచ్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ 4 వీలర్స్ స్టోలెన్ వాజ్ మాక్సిమం అంటే ఏ సంవత్సరంలో 4 వీలర్స్ మ్యాక్సిమంగా దొంగతనం జరిగిందంటే 444, 488, 2013లో చూసినట్లయితే ఈ విధంగా 852 ఎక్కువగా మనము దొంగతనం జరిగిపడ్డాయని 2013 అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక సిటీలో ఈ విధంగా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ 4 వీలర్స్ స్టోలెన్ ఇన్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ అని చెప్తే అక్కడ మనం చూసినట్లయితే 2008లో 270 పోతే 2009లో 442 పోయినాయి అనమాట. సో 172 అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. సో ఈ మ్యాక్సిమం పర్సంటేజ్ చూసినట్లయితే ఈ విధంగా 2009లో ఎక్కువగా ఇది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 350 మీటర్ల లాంగ్ ట్రైన్ అనేది 14 సెకండ్లు పడుతుందన్నమాట ఒక పోల్ క్రాస్ చేయడానికి. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి ఈ విధంగా 350 మీటర్ల ట్రైన్ డిస్టెన్స్ అనేది బై టైం కాబట్టి దాన్ని కన్వర్షన్ చేసుకుంటే మనకి 86 సెకండ్స్లో మనము చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే 90 km/hతో పోతుంది. దాని ప్రకారం మనం చేసినట్లయితే 86 సెకండ్స్లో అది ట్రావెల్ అయిందని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కిలోమీటర్ల ప్రకారం ఇస్తే అట్లా చేయండి, మీటర్ల ప్రకారం ఇస్తే అలా చేయండి. అది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ట్రైన్ అనేది 350 మీటర్లు అనేది డివైడ్ బై 14 కాబట్టి సో దీని ప్రకారం చేస్తే 18,90. సో ఓవరాల్ అంటే 90 km/h అని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనం ఒక స్పీడ్ అయితే 90 km వచ్చిన ప్లాట్ఫామ్ 1800 ట్రావెల్ చేయాలంటే స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అంటే ఈ విధంగా 90ని మళ్ళీ మనము మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే 5/8 అని అది 1800 అనేది ప్లాట్ఫామ్ లెంగ్త్ అయితే 350 అనేది ట్రైన్ లెంగ్త్ అవుతుంది. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఆ ట్రైన్ లెంగ్త్ 1800 మీటర్ల యొక్క ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 86 సెకండ్లు పడుతుందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ యొక్క రేషియో ఇవ్వడం జరిగింది. అంటే 5:4 అనమాట. సో కాస్ట్ ప్రైజ్ 5 అయితే సెల్లింగ్ ప్రైజ్ 4 అనమాట. లాస్ వచ్చిందనమాట. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి. ఒకటి లాస్ 5 మీద కాబట్టి 20% లాస్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 1/3 ఆఫ్ ద నెంబర్ ఇవ్వడం జరిగింది. 1/3 ఆఫ్ x = 75 అయితే x అనేది మనకి 225 అని మనం తెలుసుకోవచ్చు. అదే 80% ఆఫ్ దట్ నెంబర్ అంటే 80% ఆఫ్ 225 అంటే మనకు ఆన్సర్ అనేది 180 రావడం జరుగుతుంది. ఏ అనేవాడు 24 రోజులు పనిచేస్తే అదేవిధంగా అతను 6 రోజులు పనిచేయడం జరిగిందనమాట. బి అనేవాడు మిగతా పనిని 12 రోజులు చేశాడనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో చేశాడు. అంటే 1/4 పనిని 6 రోజుల్లో చేస్తే మిగతా 3/4 పనిని బి అనేవాడు కంప్లీట్ చేశాడు. ఎన్ని రోజుల్లో చేశాడు అంటే 12 రోజుల్లో చేశాడు. ఒక పనిని బి అనేవాడు 16 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఏ విధంగా అంటే ఇక్కడ 1 వర్క్ అనేది 3/4 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి 1 హోల్ వర్క్ అంటే 12 × 4/3 అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ 16 రోజుల్లో పనిచేస్తాడని తెలుసుకోవచ్చు. 3/7 ఆఫ్ ద సిస్టర్న్ అనేది అంటే 3 భాగాలు 36 నిమిషాల్లో నిండిపోతుంది. మిగతా 4 భాగాలు అంటే ఒక భాగం అనేది మనం చూసినట్లయితే ఇది 12 నిమిషాల్లో నిండుతుంది. మిగతా 4 భాగాలు 48 నిమిషాల్లో నిండుతుందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. 25% ప్రాఫిట్. అదేవిధంగా రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే దీని ప్రకారం చూసినట్లయితే 4 అనేది 5 అయిపోయింది. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ చూసినట్లయితే 4/5 అని మనం గుర్తుంచుకోండి. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. 120 అనేది సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 70% ఆఫ్ ఏ నెంబర్ అనమాట. 70% ఆఫ్ x - 120 ఈజ్ ఈక్వల్ టు 90 అయితే దాని ప్రకారం మనకు x = 300 అని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా వస్తాయి. చాలా ఈజీ అనమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ మేకింగ్ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే సెలెక్ట్ అవుతారో ప్లీజ్ కంట్రిబ్యూట్ మీ సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఆర్ బెనిఫిటెడ్. మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటే మీరు నాకు కంట్రిబ్యూట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు, దీంట్లో ఉంది. యూ కెన్ కంట్రిబ్యూట్ అండ్ యూ కెన్ కాల్ మీ సార్ ఆఫ్టర్ కంట్రిబ్యూటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.